మీలో ఎంతమందికి కనకంబరాల పువ్వులంటే ఇష్టం? ఈ పూలంటే మా అమ్మకైతే చాలా ఇష్టం. అందుకనే ఇంట్లోనే పెంచుతూ ఉంటుంది. అండ్ ప్రతిరోజు వీటిని తెంపుకొని, అల్లుకొని తనలో అయితే పెట్టుకుంటుంది. సో, అంత ఇష్టం అనమాట మా మమ్మీకి. అండ్ ఇక్కడ జై బావ మొన్న అయితే ఇలా జైకి ఇలా పూలు పెట్టాడు అమ్మాయిలాగా. ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదా! అండ్ నాకు ఆ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది. లైక్ నా ఫేవరెట్ కలర్స్ అన్నమాట. స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. వాడు ఆ డ్రెస్‌లో ఇంకా క్యూట్‌గా అనిపిస్తున్నాడు. అండ్ నేను చెప్పాను గదా! ఇది డే 3 జాతర అన్నమాట. సో, అందుకనే మా బాబాయ్ అయితే ఇలా పుంజులనైతే తీసుకొచ్చాడన్నమాట. మంచిగా నాటుకోడి కూర వండుకొని తినాలని. యూకేలో అయితే చాలా మిస్ అయ్యామన్నమాట. ఇలా నాటుకోడి దొరకడం చాలా కష్టం. అండ్ అక్కడ కూడా దొరుకుతాయి ఇలా నాటుకోడి. బట్ అవి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తాయి యూకేలో. బట్ ఎంతైనా మనం తెలంగాణలో, మన హైదరాబాద్‌లో, మన ఇంట్లో వండుకొని తింటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది గదా! నాకు మొత్తం బోనాల వైబ్ అయితే వచ్చింది. ఇక్కడ మా మమ్మీ రెడీ చేస్తుంది ఇంకా కట్ చేయడానికి. ఏంటో తెలీదు కానీ జై మా లైఫ్‌లోకి రావడం వల్ల చాలా హ్యాపీనెస్ అయితే యాడ్ అయ్యింది. ఎందుకంటే వాడు ఇప్పుడు ఎగ్జాక్ట్ 4 మంత్స్ అయ్యింది. ఆల్మోస్ట్ అందరూ వానికి కనిపిస్తున్నారు. అండ్ వాడు గూడా అపోజిట్ రియాక్షన్ అయితే చూపిస్తున్నాడు. నవ్వుతున్నాడు పలకరిస్తే. సో, ఈ 4 మంత్స్‌కి ఇవన్నీ డెవలప్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మా చికెన్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ మేము ఆల్రెడీ రెడీ అయిపోయి నైట్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. నా ఫేవరెట్ శారీ ఇది. నాకు మా వాళ్ళు మ్యారేజ్‌లో అయితే పెట్టారు. యూకేకెళ్ళాక ఆల్మోస్ట్ అన్ని డ్రెసెసే వాడాను. అండ్ ఇక్కడికొచ్చాకనే శారీస్ అయితే కడుతున్నాను. అండ్ ఆ శారీస్ గూడా నా మ్యారేజ్ శారీసే అనమాట. నేను కొత్తగా ఇంకా స్టిచ్ అయితే చేయించుకోలేదు. అంత టైం గూడా లేకుండే. అండ్ ఇంకా అది డ్రెస్ చేసుకొని ఇంకా నేను జాతరకైతే స్టార్ట్ అయ్యామనమాట. అండ్ ఇది లాస్ట్ డే జాతర. అండ్ ఈ జాతర ఎలా ఉండబోతుందో మీరే చూసేయండి. చాలా స్పెషల్‌గా అయితే ఉంటుంది. సో, చూడండి లాస్ట్ వరకు. మీకు కూడా నచ్చుతుంది వీడియో. మా ఊర్లోనే చాలా పెద్ద హనుమాన్ ఇది. అండ్ మేమైతే వచ్చేసాము రాములవారి టెంపుల్ దగ్గరికి. సో, పైకే తీసుకొచ్చాము గుట్ట పైకి కారు. అండ్ ఇక్కడ పార్క్ చేసాము. చూసారు కదా! చాలా కార్స్ అయితే పార్క్ చేశారు. అండ్ ప్రతి ఇయర్ ఒక 3 డేస్ అయితే పక్కా ఇలా కలర్‌ఫుల్‌గా లైట్స్ తోటి అండ్ ఇలా డెకరేషన్ తోటి అయితే ఇలా రాములవారి టెంపుల్ అయితే డిజైన్ చేస్తారు. అండ్ ఎక్కడెక్కడి నుంచో జనాలైతే తరలి వస్తారు ఈ రాములవారి గుడి చూడడానికి. అండ్ సో, ఈరోజు ఏంటి అంటే ఊరేగింపు అనమాట. అండ్ రథం కూడా జరుపుతారు అనమాట. సో, ప్రతి ఇంటి ఆడపిల్ల అయితే ఇలా మీకు చూపిస్తానిప్పుడు. సో, ప్రతి ఇంటి ఆడపిల్ల అయితే ఇలా దీపారాధన చేస్తారనమాట రాముల వారికి. అండ్ ఇలా టెంకాయ, పువ్వులు, పూలదండ అండ్ ఇలా దీపాలు తీసుకొచ్చి దీపారాధన చేస్తారు. సో, చూసారు కదా! అందరూ ఊర్లో జనాలు అందరూ ఇలా లైన్‌గా కూర్చొని వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. అండ్ అవే దీపాలు వెలిగించుకొని దేవుడితో పాటు ఊరేగిస్తారు. ఇట్లా కింది వరకు జాతర మొత్తం గుడి మొత్తం చుట్టూ తిరిగి ఇలా తీసుకొని వెళ్తుంటారనమాట దీపాలతోటి. ఈసారి అయితే ఇంకా స్పెషల్‌గా కనిపించడానికి ఇలా డాన్సర్స్‌ని కూడా పిలిపించారనమాట. ఇలా కోలాటం ఆడే వాళ్ళని. చాలా చాలా బాగా అనిపించింది ఈసారి జాతర నాకెందుకో గానీ. అండ్ నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ మిస్ అయ్యాను కాబట్టి కొంచెం నాకు డిఫరెంట్‌గా అండ్ చూడడానికి చాలా హ్యాపీగా కూడా అనిపించింది. చూసారు కదా ఎంతమంది అందరూ ఆడపడుచులే అన్నమాట. మా ఊరి ఆడపడుచులు
ప్రతి ఇంటి అమ్మాయి ఇలా దీపారాధన చేస్తారనమాట రాముల వారికి. సో యా ఇలా డాన్సర్స్ అయితే వాళ్ళ చేతిలో కొన్ని ఎక్విప్మెంట్స్ పట్టుకొని ఒకే డ్రెస్ కోడ్ వేసుకొని ఇలా కోలాటం లాగా, నాకు తెలీదు యాక్చువల్గా ఈ డ్యాన్స్ దీన్ని ఏమంటారు, బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది. నేను అయితే ఇది ఫస్ట్ టైం నేను చూడడము, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇలా డాన్సెస్ ఆడేవాళ్ళని చూడడం నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అండ్ ఇక్కడ ఒక సింగర్ కూడా ఉన్నారు. తను ఏం చేస్తున్నాడంటే భజన చేస్తున్నాడు అనమాట, పాడుతున్నాడు పాట. బాగా అనిపించింది చూడ్డానికి అది కూడా. కానీ చిన్ను హాయ్. సో ఇక్కడ వచ్చేసి మా స్క్వాడ్ ఉంది గాయస్. ఇదంతా వచ్చేసి మా ఫ్యామిలీ. సో మా వదిన అండ్ మా మర్దలు అండ్ మా చెల్లెళ్ళు. సో ఇక్కడ అండ్ మా అక్క కూడా అందరూ కూర్చున్నారనమాట. అందరూ ఆడపిల్లలు. వాళ్ళు దీపారాధన కోసం, రాముల వారి కోసం ఇలా కూర్చొని అన్నీ సెట్ చేసుకుంటున్నారు. సో ఈ దీపారాధన అయిపోయాక తర్వాత ఏం చేస్తారు అంటే వీళ్ళకి అక్కడున్న వాళ్ళు ప్రసాదం పెట్టడం అండ్ గిఫ్ట్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారనమాట. లైక్ గిఫ్ట్స్ ఇస్తారు. ప్రతి ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. ఈసారి అయితే ఏమిచ్చారో మీరే చూసేయండి. అండ్ ఇక్కడొచ్చేసి మా పెద్దాడి అండ్ మా మామయ్య. సో తను వచ్చేసి మా అన్నయ్య కొడుకనమాట. అండ్ ప్రియాంషి కూడా ఉంది. అండ్ వీళ్ళు కూడా మా అత్తమ్మ అండ్ మా వదిన వాళ్ళు. సో ప్రతి ఇయర్ ఇలానే అందరం లైక్ మా రిలేటివ్స్ అందరం వచ్చి పండగ చేసుకుంటామన్నమాట ప్రతి ఇయర్. సో మాకు స్పెషల్ పండుగ వచ్చేసి బోనాలు అండ్ ఈ జాతర. నేనైతే అసలు మర్చిపోలేని మెమరీస్ అయితే నాకు ఇక్కడ ఉన్నాయి. అండ్ తను మా అత్తమ్మ అండ్ మా పిన్ని. అండ్ యా అండ్ రాముల వారు అయితే ఊరేగింపు ఫినిష్ చేసుకొని కొండమ్మకైతే వచ్చేసాడనమాట భజనతోటి అండ్ ఊరేగింపుతోటి. చాలా హ్యాపీగా అనిపించింది. జై సీతారాం, జై జై సీతారాం. అండ్ ఇక్కడ మా డాడీ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అండ్ బాబాయ్ వాళ్ళతోటి, అన్న వాళ్ళతోటి ఇక్కడ కూర్చున్నాడు. అండ్ ఇంకా డిస్కషన్ పెడతారు కదా, ఫ్రెండ్షిప్ డిస్కషన్. శుభపత్ని దేవస్థాన కమిటీ మీకు అందిస్తుంది. ఇప్పుడు సో ఇక్కడ మా వదిన వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళు అయితే మంగళహారతి రాముల వారికి ఇచ్చి అండ్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారనమాట పూలదండలు. సో మనం తెచ్చిన పూలదండలు దేవుడి దగ్గర పెట్టి దేవుడి దగ్గర ఉన్నాయి మనకిస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ టెంకాయ కూడా కొట్టారనమాట. అండ్ నేను ముందే చెప్పాను కదా, సో ఇలా ప్రసాదాలు కూడా పంచుతున్నారు. గుడాలో అయితే ప్రసాదాలు ఇచ్చారు. అండ్ ఇక్కడ మా బావ అయితే మా చిన్నోని ఎత్తుకున్నాడు అనమాట, చూపిస్తున్నాడు అన్నీ ఎలా జరుగుతుంది ఏంటి అని. చాలా క్యూట్గా అనిపించింది. అండ్ దెన్
సో, మీరు చూస్తున్నట్లయితే నేను చెప్పాను కదా! గిఫ్ట్ కూడా ఇస్తారని. సో, ఇప్పుడైతే వీళ్ళకి అందరి ఆడపడుచులకి ఏం గిఫ్ట్ ఇచ్చారో మీరే చూసేయండి. నేను ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను. ఏముందా అందులో కవర్‌లో అని. తీరా తిరిగి చూస్తే సో, అందరు ఆడపడుచులు ఇలా ఓపెన్ చేసి చూస్తున్నారు. గిఫ్ట్ వచ్చేసి పట్టు చీరలనమాట. చూడ్డానికి చాలా బావుండే. మంచి కలర్‌ఫుల్ శారీస్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ కిందకొచ్చేసరికి చూస్తే స్టేజ్ పెర్ఫార్మన్సెస్, సాంగ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ చాలా లేట్ అయిపోయింది. అప్పటికే 2:00 అయిపోయింది. జనాలైతే ఎక్కువగా లేరు. ఆ మంగళారతి అయిపోయాక ఇలా మేము కొంచెం కిందకొచ్చి అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నామనమాట. అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఇలా షాపింగ్ కూడా వచ్చాను. చాలా చాలా డిఫరెంట్ ఆహ్, చైన్స్, బ్యాంగిల్స్ అండ్ క్లిప్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి. ఆహ్, అంతా ఓకే. నార్మల్‌గా పర్లేదు అనిపించింది. బ్యాంగిల్స్ కదా! సూపర్‌గా ఉన్నాయి. అండ్ డజన్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. తీసుకున్నాము మేము కొన్ని బ్యాంగిల్స్ అయితే. అండ్ దాని తర్వాత ఇలా ఐస్ క్రీమ్‌తో చిల్ అయ్యి మా జాతరనైతే ఎండ్ చేసాం. సో, ఇది అండి మా 3 డేస్ జాతర. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నాకు హ్యాపీ అనిపిచ్చింది. అండ్ నేను 2 ఇయర్స్ మిస్ అయ్యాను కాబట్టి, ఈ ఇయర్ అయితే నా మిస్ అయింది ఫుల్‌ఫిల్ అయిపోయింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.